భక్తివం ఛానల్. ఈ వీడియోలో మీ వివాహ తేదీని బట్టి మీ యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందామా? సాధారణంగా చెప్పాలంటే ముహూర్తాలను వివాహానికి శుభదినంగా పూర్వకాలం నుంచి పరిగణిస్తూ వస్తున్నారు. కానీ మీ పెళ్లి రోజు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలకు ప్రత్యేకించి ప్రాముఖ్యత ఉన్నది. సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ వివాహ తేదీ ఆధారంగా మీ భవిష్యత్తు వైవాహిక జీవితాన్ని ఎలా అంచనా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ వివాహ తేదీలో దాగి ఉన్న రహస్యాలను బహిర్గతం చేయటానికి మీరు ముందుగా దాని వివాహ తేదీని లెక్కించాలి. ఉదాహరణకు మీరు నవంబర్ 26, 2021 తేదీన వివాహం చేసుకున్నట్లయితే మీ వివాహ సంఖ్య 6. ఎలాగంటే ఈ అంకెలను ఒక్కొక్క దానిగా కలిపితే 6 సంఖ్య వస్తుంది. అంటే 2 + 6 + 1 + 1 + 2 + 0 + 2 + 1 వస్తుంది. ఇలా మీ వివాహ తేదీ సంఖ్య 1 అయితే అది కొత్త ప్రారంభాలు మరియు స్వేచ్ఛను సూచిస్తుంది. మీ వివాహ సంఖ్య న్యాయకత్వంతో మరియు విజయవంతం కావాలని బలమైన సంకల్పంతో నిండి ఉంటుంది. అలాగే మీ వివాహ తేదీ సంఖ్య 2 అయితే సామరస్యం మరియు సహకారంతో నిండిన యూనియన్ను సూచిస్తుంది. మీ వివాహం సమతుల్యత మరియు తెలివితేటలతో నిండి ఉంటుంది. అలాగే మీ వివాహ తేదీ సంఖ్య 3 అయితే మీ వైవాహిక జీవితంలో సృజనాత్మకత మరియు స్వీయ వ్యక్తీకరణ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు ఉత్తేజకరమైన మరియు సంతోషకరమైన వివాహాన్ని ఆశించవచ్చు. అలాగే మీ వివాహ సంఖ్య 4 అనగా స్థిరత్వం మరియు సంకల్పాన్ని సూచిస్తుంది. మీ వివాహం ఒక బలమైన పునాదిగా నిర్మించబడవచ్చు. మీ వివాహ సంఖ్య 5 అయితే సాహసం మరియు మార్పును సూచిస్తుంది. ఎప్పటికప్పుడు మారుతున్న సంబంధం కలిగి ఉండవచ్చు. అలాగే మీ వివాహ సంఖ్య 6 అయితే ఇది సామరస్యపూర్వకమైన మరియు శ్రద్ధ గల వివాహాన్ని సూచిస్తుంది. అలాగే 7 సంఖ్య వచ్చినట్లయితే రహస్యాలను సూచిస్తుంది. మీ వివాహం లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉంటుంది. మీ వివాహ సంఖ్య 8 అయితే భౌతిక విజయాన్ని సూచిస్తుంది. మీ వివాహం ఆర్థిక శ్రేయస్సు మరియు వృత్తిపై బలమైన దృష్టిని కలిగి ఉండవచ్చు. అలాగే మీ వివాహ సంఖ్య 9 అయితే అది దయగల వివాహాన్ని సూచిస్తుంది. మీ వివాహ జీవితం సమాజానికి మేలు చేస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.